బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. సమ్మె వద్దు, మాయమాటలు నమ్మద్దు అంటూ కూడా చెప్పుకొచ్చింది. వివాదం పెండింగ్లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్టవిరుద్ధం అంటూ చెప్పుకొచ్చింది ఆర్టీసీ యాజమాన్యం. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర చర్చలు కొనసాగుతున్నాయి. చర్చల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం చెల్లదు అంటూ చెప్పుకొచ్చింది. ఇటు చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటే వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు కూడా ఉంటాయంటోంది. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని అంటూ కూడా చెప్పుకొచ్చిన సందర్భం దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం వార్నింగ్ ఇచ్చింది. సమ్మె వద్దు, మాయమాటలు నమ్మకండి. ఇప్పుడు ఆ వివాదం పెండింగ్లో ఉంది కాబట్టి సమ్మెకు దిగడం కరెక్ట్ కాదు, చట్టవిరుద్ధం అది అంటూ ఆర్టీసీ యాజమాన్యం కార్మికులకు చెప్పుకొచ్చింది. జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ దగ్గర చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఈ చర్చల ప్రక్రియ ముగియక ముందే సమ్మెకు వెళ్లడం కరెక్ట్ కాదు. చట్టవిరుద్ధంగా సమ్మెలో పాల్గొంటే వేతన కోత ఉంటుంది. దాంతోపాటు ఉద్యోగ నిబంధనల ప్రకారం కఠినమైన క్రమశిక్షణ చర్యలు కూడా దిగాల్సి ఉంటుందంటూ కూడా బెదిరింపులకు దిగే ప్రయత్నం చేస్తోందా? అండ్ ఈ ప్రశ్న నేను మిమ్మల్ని అడిగే ప్రయత్నం చేస్తున్నాను. క్రమశిక్షణ చర్యలు అంటే చెప్పడం ఇది బెదిరింపులకు దిగడమా, లేకపోతే వాళ్ళని హెచ్చరించడమా, లేకపోతే నిజంగా వార్నింగ్ ఇస్తున్న సందర్భమా? సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది అంటూ కూడా చెప్పుకొస్తున్న క్రమం. బట్ ఇదే అంశం మీద వాళ్ళు కూడా అదే ప్రశ్నలు తలెత్తుతూ ఉన్నారు. మాకెక్కడ మహాలక్ష్మి స్కీమ్ పెట్టారు, బట్ దానికి తగిన డబ్బులు మా అకౌంట్లో ఎక్కడ పడ్డాయి? ఆ క్వశ్చన్స్, దాంతోపాటు చాలా ప్రశ్నలు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి మధు సిద్ధంగా ఉన్నారు. మధు, ఆర్టీసీ కార్మికుల సమ్మె ఇంకా కొనసాగుతూ ఉంది, బట్ యాజమాన్యం మాత్రం వార్నింగ్ ఇస్తోంది. గతంలో వాళ్ళు చాలా సందర్భాల్లో మనతో మాట్లాడినప్పుడు చెప్పుకొచ్చారు కూడా. ఒకటే మాట అన్నారు వాళ్ళు, మా డిమాండ్స్ని మేము నెరవేరిస్తే కనుక మేము ఎందుకు సమ్మెకు వెళ్తామని చెప్పి. అండ్ ఇప్పుడు యాజమాన్యం డిస్కషన్స్ జరుగుతున్నాయి. మీరు ఇప్పుడు ఇన్ఫ్యాక్ట్ సమ్మెలకు వెళ్ళడం కరెక్ట్ కాదని చెప్పి. అండ్ ఇక్కడ కార్మికుల నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి, అండ్ అలాగే యూనియన్స్ నుంచి ఎటువంటి మాటలు. ఆఫ్కోర్స్ యూనియన్స్ అనేవి పెద్దగా లేవు అనే మాట అనుకోవాలి, ఏదో ఉన్నాయనుకోవచ్చు. బట్ ఇప్పుడు జేఏసీ కొంచెం వాట్ ఇట్ మేబీ ఏమంటోంది? ఎగ్జాక్ట్లీ, నిన్న ఒక సపరేట్ కమిటీ వేసింది ప్రభుత్వం. ఆ కమిటీ చర్చించింది ఆర్టీసీ కార్మిక సంఘాలతో. వాళ్ళంతా కూడా రాత్రి వరకు చర్చించి క్యాన్సిల్ అయ్యాయి. అంటే ప్రభుత్వం ఒప్పుకోవడానికి సిద్ధంగా లేకపోవడంతో సమ్మెకు వెళ్తామన్నారు. ఉదయం నుంచి ఉధృతంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది. అది తీవ్రమైనటువంటి ప్రభావం రాష్ట్రం పైన, రాష్ట్ర ప్రజలపైన, రవాణా రంగం పైన ఒక్కసారిగా పడినటువంటి పరిస్థితి. ఎందుకంటే సచిన్, ఈ మధ్య కాలంలో స్కూల్స్కు సంబంధించినటువంటి హాలిడేస్ రావడంతో చాలామంది ఊర్లకు వెళ్ళడానికి ప్లాన్ చేసుకున్నారు. ఆ ఎఫెక్ట్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుటుంబాలపైన పడతా ఉంది. దాంతోపాటు టూర్లు సిద్ధం చేసుకున్నారు గుడులకు, తర్వాత టూరిస్ట్ ప్రాంతాలకు వెళ్ళడానికి ఆ ప్రభావం తీవ్రంగా పడతా ఉంది. దానితో పాటు పెళ్లిళ్ళు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా, చాలా పెద్ద ఎత్తున పెళ్లిళ్ళు ఉండడంతో ఆ పెళ్లిళ్ళకు కూడా జనాలు వెళ్ళడానికి, అక్కడి నుంచి ఇక్కడ తరలించడానికి, జనాలు తీసుకెళ్ళడానికి తీవ్రమైనటువంటి సమస్య తలెత్తుంది. సో ఆర్టీసీ సమ్మె ఇంకా కొనసాగుతుంది. ఇది కంటిన్యూ చేస్తామని చెప్తున్నారు. మొత్తం 32 డిమాండ్స్, 32 డిమాండ్స్ ప్రభుత్వం ముందుంచితే ప్రభుత్వం కేవలం అందులో 29 మాత్రమే యాక్సెప్ట్ చేసింది. మరి మిగిలి ఉన్నటువంటి 3 డిమాండ్లు ఏంటి అంటే, వెంటనే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి. రెండవది, కార్మికంగా సంబంధించినటువంటి యూనియన్లను మళ్ళీ తిరిగి పునరుద్ధరించాలి, ఓటింగ్ విధానం పెట్టాలి అనేటువంటి డిమాండ్ని వాళ్ళు ఆర్టీసీ కార్మికులు చేస్తూ ఉన్నారు. మూడవది, ఆర్టీసీలో పెద్ద ఎత్తున బస్సులను చొప్పిస్తూ ఉంది ప్రభుత్వం. కాకపోతే ప్రైవేట్ వాహనాలు, ఏదైతే ఎలక్ట్రిక్ వాహనాల పేరిట చెప్తా ఉన్నప్పటికీ ప్రైవేట్ వాహనాలను తీసుకొస్తుంది. ప్రైవేట్ కాదు, ఆర్టీసీ యాజమాన్యమే, ప్రభుత్వమే ఆర్టీసీ సొంత వాహనాలను, ఎలక్ట్రిసిటీ వాహనాలను పెట్టాలి. బయట నుంచి డ్రైవర్లను, కండక్టర్లను తీసుకోవద్దు, ప్రభుత్వమే నియమించాలనేటువంటి డిమాండ్. ఈ 3 డిమాండ్లను ప్రభుత్వం ఒప్పుకోవట్లేదు. దీనికి ససేమిర్ అనడంతో ప్రస్తుతం సమ్మె కంటిన్యూ అవుతా ఉంది. దీనికి ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఒక నోట్ విడుదల చేసింది. మీరు వెంటనే సమ్మె విరమించకుంటే మీపైన యాక్షన్కి సిద్ధమవుతున్నాం అనేటువంటి స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. దాన్ని విజ్ఞప్తి కింద చెప్తూ ఉన్నప్పటికీ కూడా క్రమశిక్షణ చర్యలు ఉంటాయని చెప్తా ఉన్నారు. దాంట్లో చట్టపరమైనటువంటి నిబంధనలు ఉన్నాయి. 1947 సెక్షన్ ప్రకారం 22(1)(d) ప్రకారం వెంటనే ఒక వివాదంలో ఆల్రెడీ పెండింగ్లో ఉన్నటువంటి దానిపైన సమ్మె చేస్తే మీపైన చర్య తీసుకుంటాము అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. చట్టబద్ధమైన సమ్మెలో పాల్గొనడం వల్ల, చట్టవిరుద్ధమైనటువంటి సమ్మెలో పాల్గొనడం వల్ల వేతన కోతతో పాటు ఉద్యోగ నిబంధనల కఠిన క్రమశిక్షణ చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంది. మీ జీతం కట్ చేస్తాం, ఉద్యోగంలో నుంచి కూడా తీసేస్తాం అనేటువంటి స్టేట్మెంట్ చేయడంతో ప్రస్తుతం ఆర్టీసీ కార్మికులు మరింత బగ్గుమంటున్నారు. 24 గంటలు కాలేదు మేము సమ్మె ప్రకటించి, అప్పుడే
మీ జీతం కట్ చేస్తాము, ఉద్యోగాల నుంచి తొలగిస్తామని చెప్పడంతో ఒక్కసారిగా వాళ్ళు మరింత బగ్గుమంటున్నారు. సమ్మెను మరింత ఉధృతం చేస్తాము. ఇప్పుడు ఎందుకు ఇంత యాజమాన్యం ఇంత స్ట్రిక్ట్ గా వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తోంది? ఎందుకంటే బహుశా మార్నింగ్ నుంచి కొన్ని ఇన్సిడెంట్స్ అనేవి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఇదిగో మీరు ప్రైవేట్ డ్రైవర్స్ని తీసుకుంటున్నారు, ఇలా ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. ఆర్టీసీ బస్సు సంగతి ఆర్టీసీ డ్రైవర్లకి అప్పటి నుంచి నడుపుతున్న వాళ్ళకే తెలుసు. అండ్ మీరు బయట వాళ్ళని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టద్దు. అఫ్ కోర్స్ ఇప్పుడున్న డ్రైవర్లు కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు అయ్యుండొచ్చు, ట్రైనింగ్ అయిన తర్వాత డ్రైవింగ్లో ఉన్నవాళ్ళు కావచ్చు. సో ఇప్పుడు ఈ విషయంలో భయపడుతుంది యాజమాన్యం. ఎందుకంటే ఒకవేళ ఇది కనుక కంటిన్యూ అయితే ఇంకా ప్రైవేట్ వాళ్ళని తీసుకోవాల్సి ఉంటుంది, తీసుకుంటే కరెక్ట్గా సెట్ కాకపోవచ్చు. అలా అని చెప్పి దారికి వచ్చే ప్రయత్నం కాదు, బెదిరించి దారికి తెచ్చుకునే ప్రయత్నమా? ఇటు యూనియన్స్లో కావచ్చు, లేకపోతే సమ్మె చేపడుతున్న కార్మిక సంఘాల్లో ఎటువంటి క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి? అట్నుంచి ఏమైనా వెర్షన్స్ వినిపిస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ ఆర్టీసీ కార్మిక సంఘాలు ఒకటే చెప్తా ఉన్నాయి, మేమంతా ఈజీ కాదు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి తీసుకుంటే ఇప్పటి వరకు మేము ఉధృతంగా ప్రభుత్వాలతో కొట్లాడినాం. దాంట్లో భాగంగా గతంలో బీఆర్ఎస్ ఒప్పుకోకుండానే ప్రభుత్వ విలీనంలో వాళ్ళే ఒప్పుకొని ప్రభుత్వం నిర్ణయం తీసుకునేంత వరకు మా ఫైట్ కొనసాగింది. మొన్న అయితే మేము అడగక ముందుకే మీరే కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టుకున్నారు, దాంట్లో ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీ డిమాండ్లన్నీ యాక్సెప్ట్ చేస్తాం, మీరు ఏదంటే అది చేస్తామని చెప్పి ఈరోజు యాక్సెప్ట్ చేయకపోవడానికి ప్రధాన రీజన్ ఏంది? 3 ప్రధానమైన డిమాండ్లే అవి. ఉద్యోగులు వారి కుటుంబాలు సంక్షేమంగా ఉండాలంటే ఈ 3 డిమాండ్లు యాక్సెప్ట్ చేస్తేనే పర్ఫెక్ట్, లేదంటే మాత్రం ఊరుకునేది లేదని చెప్తా ఉన్నారు. అయినా 24 గంటలు కాలేదు మేము సమ్మె స్టార్ట్ చేసి, అప్పుడే మా పైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి, ఉద్యోగపరంగా జీతం కట్ చేస్తాం, ఉద్యోగాలు తొలగిస్తామనేటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం వెనుక ఖచ్చితంగా మమ్మల్ని బెదిరించినట్టు అనేటువంటి స్టేట్మెంట్ చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలోనే ఆర్టీసీ అప్పుడు సమ్మెలో దిగాం, నైచెలగా ఆర్టీసీ కా పయ్యా నైచెలగా అనేటువంటి స్టేట్మెంట్ స్లోగన్తో పెద్ద ఎత్తున ఉద్యమంలో పాల్గొన్నాం. అప్పుడే భయపడలేదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఇప్పుడు భయపడతామా మీకు అనేటువంటి ఉద్యోగ సంఘాలు కార్మికులు ఆర్టీసీకి సంబంధించినటువంటి చేస్తూ ఉన్నారు. చూడాలి ఇప్పుడు ఆర్టీసీ యాజమాన్యం ప్రభుత్వం స్ట్రిక్ట్గా ఈ నోట్ విడుదల చేయడంతో ఆర్టీసీ కార్మిక సంఘాలు మరింతగా ఆగ్రహంతో వాళ్ళు దీనిపైన స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. చూడాలి, సమ్మె మాత్రం కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తూ ఉంది. ఈ ప్రభావం స్కూలు అయిపోయిన తర్వాత కుటుంబ సభ్యులపైన, తర్వాత సుదూర ప్రాంతాలకు రెగ్యులర్గా ప్రయాణం చేసేటువంటి వారిపైన, పెళ్లిళ్ళపైన, టూర్లకు వెళ్ళేటువంటి వారిపైన, ముఖ్యంగా రెగ్యులర్గా ఆర్టీసీ వాహనాల్లో ప్రయాణం చేసేటువంటి వారిపైన తీవ్ర ప్రభావం పడుతుంది. దాంతో ప్రైవేట్ వాహనాలు రేట్లు పెంచుతా ఉన్నాయి, సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. సచిన్ రైట్, ఇంకో దఫా చర్చలు ఏమైనా జరిపేందుకు ప్రభుత్వం ఏమైనా సిద్ధమవుతుందా, లేకపోతే యాజమాన్యం తిరిగి ఏమైనా ప్రయత్నాలు చేస్తుందా? సాధారణంగా మనం చూస్తూ ఉంటాం, ఫస్ట్ లేయర్లో యాజమాన్య డిస్కషన్స్ జరుగుతూ ఉంటాయి, ఆ తర్వాత ప్రభుత్వం ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఎటువంటి సినారియో ఉంది? ఈ రోజుకి ఏమైనా ఇటు యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం నుంచి కావచ్చు, ఇంకొకసారి డిస్కషన్స్ లేకపోతే, ఎందుకంటే సమ్మె కంటిన్యూ అవుతుంది, మీరు అన్నట్టుగా గ్రౌండ్ లెవెల్లో ఆ రియాలిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు అఫ్కోర్స్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. సో కాబట్టి